అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అందమైన అడవిలో గురువు విశ్వామిత్ర గారి ఆశ్రమం ఉంది. ఆయన మహానుభావుడు. రాజులు తల వంచే స్థాయిలో ఆయనకు పేరు ఉంది. ఆయన ఆశ్రమానికి అనేక మంది శిష్యులు వచ్చేవారు. కానీ ఆ గురువు 5 ప్రతిభావంతులైన యువకులను ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నారు. ఈ 5 శిష్యులు వేరువేరు ప్రదేశాల నుండి వచ్చినవారు. వేరువేరు మనస్తత్వాలు, అభిప్రాయాలు, లక్షణాలు గలవారు. వారికి ఒకటే లక్ష్యం: జీవితం అంటే ఏమిటో, అసలైన ధర్మం ఏమిటో, నిజమైన ఆనందం ఎక్కడ ఉందో తెలుసుకోవడం. గురువు విశ్వామిత్ర గారు గర్వంగా వీరికి ధ్యానం, తత్వం, ప్రకృతి గుణాలు, శాస్త్ర విజ్ఞానం, యోగం, మానవ సంబంధాలు అన్నిటినీ బోధించడం ప్రారంభించారు. మొదటి శిష్యుడి పేరు శక్తి. శక్తి కడప ప్రాంతానికి చెందినవాడు. చిన్ననాటి నుంచే అతనికి నెమ్మదిగా ఉన్న భయపడే స్వభావం ఎక్కువ. అర్ధరాత్రి శబ్దం వింటే ఒక్కసారిగా ఉలిక్కి పడేవాడు. ఒకరోజు ధైర్యవంతుడిగా మారాలి అనేది అతని సంకల్పం. ఒకరోజు గురువు అతనిని పిలిచి అడవి గుండా వెళ్ళమన్నాడు. అక్కడ ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో నీవు వెళ్ళి దీపం వెలిగించాలి అని చెప్పాడు. కానీ గుహ అంటే చీకటి, లోపల ఏది ఎదురవుతుందో తెలియదు. శక్తి తొలుత వెళ్ళటానికి భయపడ్డాడు. అయినా గురువు మాట విని వెళ్ళాడు. ఆయన తనకు ఒక దీపం ఇచ్చి, నీ ధైర్యమే నీ అస్త్రం, దీపం వెలిగిస్తే చీకటి పోతుంది, కానీ నీలోని భయాన్ని తొలగించేది కూడా నీ మనస్సే అని చెప్పాడు. శక్తి అడవిలోకి వెళ్ళాడు. అక్కడ పాముల శబ్దం, గాలిలో ఆకుల చప్పుడు, చీకటి నడుమ భయానకపు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా అతని ముందు ఒక పెద్ద సింహం కనిపించింది. దాన్ని చూసి అతని గుండె వేగంగా కొట్టుకుంది. కానీ వెంటనే గురువు మాటలు గుర్తుకు వచ్చాయి. భయం అనేది మాయ, ధైర్యం అనేది సత్యం అని. అతను అక్కడ నిలిచిపోయాడు. కదలకుండా, భయపడకుండా సింహాన్ని కళ్ళల్లోకి చూశాడు. సింహం ఒక్క క్షణం గర్జించి మాయమైంది. అది నిజంగా సింహం కాదు, ఒక మాయారూపం. గురువు పరీక్ష. అతను దీపం వెలిగించి గుహలో వెలుగు నింపాడు. తిరిగి వచ్చిన తర్వాత గురువుగారు ఇలా చెప్పారు: నీవు నీ భయాన్ని జయించావు. జీవితంలో మన ఎదురులు భయాల్లా ఉంటాయి. వాటిని ఎదుర్కొంటే అది నీ విజయానికి దారి అని. రెండవ శిష్యుడు అనిరుద్ధ్. అనిరుద్ధ్ మైసూర్ ప్రాంతానికి చెందినవాడు. అతనికి అద్భుతమైన మేధస్సు, తత్వం మీద ఆసక్తి. కానీ అతనిలో ఒక లోపం, అసహనం అనేది. ఎవరైనా తప్పుగా మాట్లాడినా, ఏదైనా తప్పు చేసినా వెంటనే కోపం వచ్చేది. ఒకరోజు గురువుగారు అతనిని పిలిచాడు. నీవు ఒక గ్రామానికి వెళ్ళి 7 రోజులు అక్కడ గడపాలి. కానీ ఒక షరతు ఉంది. ఏ సంఘటన జరిగినా ఒక్కసారి కూడా కోప్పడకూడదు. అనిరుద్ధ్ గ్రామానికి వెళ్ళాడు. మొదటి రోజే గ్రామస్తులు అతనిని చూసి నవ్వారు. ఈ సన్యాసి ఎందుకు వచ్చాడు? ఆయనకు అహంకారం ఎక్కువగా ఉంది అని వెక్కిరించారు. రెండో రోజు ఒక వ్యక్తి అతని ధ్యానం చెడగొట్టాడు. మూడవ రోజు కొంతమంది పిల్లలు అతని బట్టలు తీసేశారు. ఆత్మనియంత్రణ పరీక్షలో అనిరుద్ధ్ పడిపోయాడు. మొదట కోపం వచ్చింది, కానీ వెంటనే శ్వాస తీసుకొని మౌనంగా ఉండిపోయాడు. అతడు 7 రోజులు మౌనంగా, సహనంగా గడిపాడు. చివరికి ఆ గ్రామస్తులే అతని గుణాన్ని గుర్తించి క్షమాపణలు చెప్పారు. గురువు అతన్ని చూసి ఇలా చెప్పాడు: సహనాన్ని నీవు ఎప్పుడూ మర్చిపోకూడదు. కోపం త్రికరణ శుద్ధిని చెడగొడుతుంది. సహనం ఉన్నవాడు లోకాన్ని గెలుస్తాడు అని. మూడవ శిష్యుడు మాధవ్. మాధవ్ తూర్పుగోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాడు. చిన్ననాటి నుంచి అతను వినయశీలి. కానీ అతనికి కృతజ్ఞత అనే భావనను ఎలా వ్యక్తపరచాలో తెలియదు. ఎవరో ఏదైనా చేస్తే తప్పనిసరిగా వాళ్ల పని అని అనుకునేవాడు. ఒకసారి గురువు అతడిని నగరానికి పంపాడు. ఈ నగరంలో వారం రోజులు గడిపి ప్రతి సహాయం చేసిన వాడికి నీవు కృతజ్ఞత తెలియజేయాలి అని చెప్పాడు. మాధవ్ మొదట్లో అసహనంగా ఉన్నాడు. ఒక పెద్దాయన నీళ్లు ఇచ్చినా, ఒక బాలిక దారి చూపించినా గురువు చెప్పినట్లు ధన్యవాదాలు చెప్పాడు. చివరకు మాధవ్ గుండెల్లో మార్పు వచ్చింది. ఏ చిన్న సహాయం అయినా నిజంగా విలువైనదే అని తెలిసింది. తిరిగి వచ్చిన తర్వాత గురువు నవ్వుతూ ఇలా అన్నాడు: కృతజ్ఞత లేకపోతే మనిషి జీవితం అనేదే ఉండదు. అది జీవన విధానం, ఆత్మగుణం అని.
4వ శిష్యుడు శివేంద్ర. శివేంద్ర ఢిల్లీ ప్రాంతానికి చెందినవాడు. అతనిలో తెలివితేటలు ఉన్న పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉండేవాడు. ఒక పని అప్పగిస్తే తాత్కాలికంగా చేసేవాడు. ఏ పనికి తగిన శ్రద్ధ పెట్టేవాడు కాదు. గురువు ఒకరోజు అతన్ని పిలిచి, నీవు ఇక్కడికి సమీపంగా ఉన్న దేవాలయాన్ని నిర్మించాలి అని చెప్పాడు. ప్రతి ఇటుక నీ శ్రద్ధతో పెడితేనే అది దేవత స్థాయి కట్టడం అవుతుంది అని అన్నాడు. అతను మొదట నిరుత్సాహంగా మొదలుపెట్టాడు. కానీ మొదటి 2 రోజుల్లో చేసిన తప్పుల కారణంగా అతనే తిరిగి కూల్చాల్సి వచ్చింది. తరువాత అతను ప్రతి ఇటుకకు శ్రద్ధ, ప్రేమ, నిబద్ధత పెట్టి నిర్మించాడు. చివరికి అందమైన మందిరంగా తయారైంది. గురువు దగ్గరికి వచ్చి అద్భుతంగా ఉంది అని చెప్పి ఇలా అన్నాడు, శ్రద్ధ అనేది శక్తి కాదు, అది జీవనశైలి. ఏ పని చేసినా శ్రద్ధతో చేస్తే అది పూజగా మారుతుంది అని. 5వ శిష్యుడు రాము. రాము కాశ్మీర్ నుండి వచ్చినవాడు. ఆలోచనలలో విపరీతమైన వేగం, ప్రశ్నలు వందలుగా వేసే స్వభావం. జ్ఞానం అంటే పుస్తకాలే అనుకునే అతనికి జీవన జ్ఞానం తెలియదు. గురువు అతనిని నదీ తీరానికి పంపాడు. నీవు ఈ నది దగ్గర వారం రోజులు గడపాలి. అది పరిశీలించు. నీకిప్పుడు పుస్తకాలు అవసరం లేదు అని చెప్పాడు. రాము మొదట నిరాశ చెందాడు. కానీ 3వ రోజు నుంచి నదిని తాను కొత్తగా చూడటం ప్రారంభించాడు. నది ఎప్పుడూ ముందుకు పోతుంది. జీవితం కూడా అలానే. నది తన మార్గంలో మలినాలను తీసుకెళ్తుంది. మన జీవితంలోనూ శుభ అశుభాలను శుద్ధి చేయాలి. నది అందరికీ ఉపయోగపడుతుంది. మన జీవితం కూడా ఇతరుల సేవకు అంకితం అవ్వాలి. రాముకి జీవన జ్ఞానం తెలిసి వచ్చింది. తిరిగి వచ్చినాక గురువు ఇలా చెప్పాడు, జ్ఞానం కేవలం పుస్తకాలలో కాదు, ప్రకృతి, అనుభవం, నిశ్చల పరిశీలన, ఇవే నీ అసలైన గురువులు అని. 5గురు శిష్యులు తిరిగి వచ్చారు. వారు ఒక్కొక్కరు జీవితాన్ని కొత్త కళ్ళతో చూశారు. శక్తి ధైర్యవంతుడయ్యాడు. అనిరుద్ సహనశీలి అయ్యాడు. మాధవ్ కృతజ్ఞత గలవాడయ్యాడు. శివేంద్ర శ్రద్ధ గలవాడయ్యాడు. రాము జ్ఞానోన్ముఖుడయ్యాడు. గురువు వారిని చూసి గర్వంగా ఇలా అన్నాడు, మీరు ఒక్కొక్కరు ఒక్కో తత్వాన్ని గ్రహించారనేది నిజమైన విజయం. ఇది ఓ శిష్యుడిగా కాక ఓ మానవునిగా మీకు గెలుపు. ఈ 5గురు వ్యక్తుల కథలు మన జీవితంలో కూడా అన్వయించగలవు. ధైర్యం, సహనం, కృతజ్ఞత, శ్రద్ధ, జ్ఞానం ఇవి ఎవరి జీవితం అయినా మారుస్తాయి. మనలో కూడా ఈ 5 గుణాల్ని పెంపొందించుకుంటే జీవితం సార్థకమవుతుంది. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.